ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మెయిన్గా మనకి వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, మెయిన్గా మీ అందరికీ ఒక లైన్ పరంగా తెలుసు. దాని వెనకాల ఇంకో సబ్ లైన్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు క్లియర్గా పాయింట్స్ అయితే చెప్తాను, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. క్లియర్గా నేను చెప్తాను, అర్థం చేసుకోండి. ఇది అర్థమవుతే మీకు కౌన్సిలింగ్లో నేను చెప్పే వీడియోస్లో ఇంకా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే కట్ చేసి పాయింట్ రూపంలో అయితే చెప్తాను అన్నమాట. మీకు ఇంకా బాగా అర్థమైతే కావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, మనకి వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సీట్ అలాట్మెంట్ తెలుసుకునే ప్రాసెస్లో సపోజ్ నేనున్నాను, నాకు ఒక ఎక్స్ అనే కాలేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మీ అందరికీ ఫస్ట్ టైం కదా, మనకి సీట్ వచ్చింది కదా, సర్టిఫికేట్లు పట్టుకెళ్ళిపోదాం అని అనుకుంటే అదైతే పెద్ద తప్పు అనమాట. మనకి సీట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ రెండు విధంగా రిపోర్టింగ్ అయితే చేయాలి. అది ఎలా అంటే మనకి ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే జాయినింగ్ రిపోర్ట్ అంటారు. ఒక రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్లోనే. ఇది కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత నాకు ఎక్స్ అనే కాలేజ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ కాలేజ్కి కొన్ని సర్టిఫికేట్లు అయితే పట్టుకెళ్ళాలన్నమాట. ఒరిజినల్తో పాటు జిరాక్స్. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సీట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ అయిన తర్వాత మనకి క్లాసులు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ విధంగా మనకి 3 స్టెప్ల ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకటి సీట్ అలాట్మెంటు, రిపోర్టింగు, క్లాసులు మనకి ఈ విధంగా స్టార్ట్ చేస్తారు. సపోజు మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ సాటిస్ఫై కాకపోతే కనుక సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళచ్చు. సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్, ఫర్దర్ ఇంకో ఫేజ్ అంటూ ఉండదన్నమాట. కాబట్టి దీంట్లో గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన కాలేజ్లో పక్కా సీట్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. అండ్ డైరెక్ట్గా మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్లతో పాటు రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ 2 విధంగా రిపోర్టింగ్ అయితే చేయాలి. దాని తర్వాత క్లాసులు మనకి ముఖ్యంగా ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. రిపోర్టింగు, మనకి సీట్ అలాట్మెంట్, క్లాసులు, ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా పెడతారు. సెకండ్ ఫేజ్లో తక్కువ సీట్లు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి చాలామందికి తెలియదు, మెయిన్గా రిపోర్టింగ్ అంటే సీట్ వచ్చిందంటే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఫస్ట్ వెళ్ళాలనుకుంటే ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో అక్కడికి డైరెక్ట్గా సర్టిఫికేట్లతో పాటు రిపోర్టింగ్ అయితే చేయాలి. అప్పుడే మనకి సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుందన్నమాట. ఈ 2 ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఏ సర్టిఫికేట్లు కావాలో ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ 3 స్టెప్లు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మీకు జాయినింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కోఎడ్యుకేషన్తో పాటు ఉమెన్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.